భూసురుల చేత తనుగొల్చు దేవాత తగు మందిరమున నా మణిని నంపించి సమ్మతిని పూజింప అమ్మణిని రాజంబోనద్భుతుంబగున. ఆ మణిని పడితే ఎవరింట్లో పూజ చేస్తారో దినముకి 7 మణుగులు బంగారం ఇస్తుందట ఆ మణి. అంత పవిత్రమైనటువంటి శమంతక మణి. అరుదుగా 8 బారువుల కనకంబో దినమునే చుజునుండో దివ్య. మరి ఇంకా సత్రాజిత్తుడు రోజు ధనవంతుడు అయిపోతున్నాడు. ఆ మణి సూర్యుడు ఇచ్చిండు అతనికి మహా ఐశ్వర్యం పెరిగిపోయింది. నంతనొక దినమందో సంత సంబలరారా సత్రాజితుని తమ్ముడత్యారము. ఆ మణి సత్రాజిత్తుడు మణి ఎప్పుడైతే కృష్ణ పరమాత్ముడు అయ్యా నువ్వే ధనవంతుడు అయిపోతావా, మాకమని ఇస్తే మీకు కొన్నాళ్ళు పూజ చేసి మేము పెద్దోళ్ళం కామా ఈ బావులు కాపు మాకెందుకు అని ఆశయానికి అడిగినాడు కృష్ణ పరమాత్మ ఆ శమంతకమణి సత్రాజిత్తుడికి. ఇలాగ కొన్నాళ్ళు పోయిన తర్వాత తన సత్రాజిత్తుడు తమ్ముడు అయినటువంటి ప్రసేనజిత్ ఆ మణి పెట్టుకుని అడవికి వేటకు వెళ్ళాడు. ఆ మణిని ధరించి నయమొప్పు వేటాడా భోవనమున మధ్యమును బలు సింహమొకటే. ఈ ప్రసేనజిత్తు ఈ మణి పట్టుకున్న అరణ్యానికి వేటకు ఎప్పుడైతే వెళ్ళాడో ఓ సింహం చూసింది. అమ్మనాయన వీడు ఎక్కడ ఇంత మంచి చక్కని మణి సంపాదించండి అని ఆ సింహం ఆ సత్రాజిత్తుకు చంపేసి ఆ మణి పట్టుకుని సింహం వెళ్ళిపోయిందట. ఆ ప్రసేనుని చంపి ఆ మణిని కొనిపోవా జాంబవంతుడు చూచి చంపే. ఈ సింహం ఈ మణి పట్టుకొని వెళ్తుంటే మహాప్రకాశం జాంబవంతుడు చూసినట్టు అబ్బబ్బో ఈ సింహం ఇంత మణి ఎక్కడ సంపాదించి దీని దగ్గర నేను ఎలాగని తీసేస్తున్నా సింహానికి చంపేసి జాంబవంతుడు అలుగుబంటి బల్లూగుడు అంటారు అతను ఆ మణి తీసుకొని వెళ్ళిపోయినాడు. మణిగొంచు జంబవుడు మర్యాదతో బోయే తానుండు గిరి గుహకు త్వరితముగనే. ఈ జాంబవంతుడు తనున్నటువంటి కొండకి గృహలోనికి తీసుకొని ఆ మణి తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆ గోప్యంగా రహస్యంగా ఉంచిన మళ్ళీ ఉండే చూస్తే పట్టుకెళ్ళిపోతారు. తన సుత జాంబవతి తూగుటు ఎల్లకెదురా ప్రేలాడగా గట్టి తన కుమార్తె అయినటువంటి జాంబవతి టూగుటు ఎలకది కట్టాడు. ఆ జాంబవతి తన కుమార్తె ఆ మణితో ఆడుకుంటాం. బాలిక మణి చేత పట్టుకొని ఆ మణిని నటునిటు విసరుచును నాడుకొను. ఆ బాలిక జాంబవంతుడు కుమార్తె అయినటువంటి జాంబవతి ఆ మణితో అటు ఇటు తిప్పి ఆడుకుంటుంది. నా గుహలో నుండు అంధకారం బెల్ల మణికి రాణాలకి వెలుగయ్యి. ఆ గృహం ఆ కొండ గృహలో ఉన్నటువంటి అంధకారం చీకటంతా కూడా మణి ప్రభావం చేత మహా వెలుతురుగా ఉంది. అంత ద్వారకయందో నా సత్రజిత్తుండో చింతించి తమ్ముండో చేరకుండుటకో. ఇక్కడ ఈ విధంగా జరిగింది. ఆ జాంబవంతుడి మణి తీసుకెళ్లిపోయినాడు. అక్కడ సత్రాజిత్తుడు తాలూకా పట్టణంలో తమ్ముడు మడి పట్టుకొని వేటకెళ్ళాడు, ఇంకా రాలేదని సత్రాజిత్తుడు కొంచెం ఆతృత పొందినటువంటి వాడు అయినాడు. ఏమాయ తమ్ముండో ఏమి దోచదు నన్ను మును శ్రీకృష్ణుండో మణి అడిగెనన్ను. అయ్యో ఏడు సేతును తమ్ముడు మణి పట్టుకుని అరణ్యానికి వేటకెళ్ళాడు. ఈ మణికి మాత్రం శ్రీకృష్ణుడు కన్నేసుడు నాకు అడుగుంది నేను ఇవ్వలేదు. ఈ కృష్ణుడు గాని మా తమ్ముడికి కానీ చంపేసి మణి అపారించాడని సత్రాజిత్తుడికి ఒక అనుమానం కలిగింది. ఆ కృష్ణుడే ఇప్పుడు ఆశించి ఆ మణిని నా తమ్ముని చంపి మారీదేవుడు చేసిన పని కదా. అన్న ముద్దలు దొంగలాడినాడు, మణి మాత్రం దొంగలాడ్డ. మా తమ్ముడికి చంపేయండి మణి దొంగలాడిపోయి కృష్ణుడే వెళ్ళిపోండని సత్రాజిత్తుడు అక్కడెక్కడ అన్నాడు అని దోషణము చేయ వినియు శ్రీకృష్ణుండో చింతించి ఏమీ వింత. ఇలాగ మణి తీసుకున్నాడు. దొంగతనము ఈ ప్రాణహత్య 2 నిందల కృష్ణ పరమాత్మకు రాగానే ఆ నోట ఈ నోట ఆ నోట అలా కృష్ణ పరమాత్ముడు సెమిటికి వెళ్ళిన అందరు కూడా అడిగినారట, అయ్యా ఇంత పెద్ద మనిషి ఇంత మంచోడు ఇంత పెద్ద ఇంట్లో పుట్టావు అడి తమ్ముడుకు చంపేసా మణాలు తెచ్చినవని కూడా అందరు కూడా అడగడం. కృష్ణ పరమాత్ముడు చాలా బాధపడినటువంటి వాడు అయినాడు. నా యందు గల్గనని నిందించనే తండో నేరీతి నిందాదిరునో. బలరామ స్వామి రుక్మిణి సత్యభామ వాళ్ళందరూ కూడా ఇంత చెడ్డ పని చేసేవరా, మనకాడేటి మణులు లేవా, ఆ సత్రాజిత్తుడు తమ్ముడికి చంపేసి మణెందుకు అపహరించినవరని కూడా ఇంటోళ్ళు కూడా దూషించడం.
భగవంతుడు ఆ కృష్ణ పరమాత్మకు బాధపడినటువంటి వాడు అయినాడు. దామోదరుడు కొంత తడవు వ్యాకులుడగుచో వేట కరిగిన ఆ శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు మనసు వ్యాకులం. ఎవరికైనా చెడు వచ్చినప్పుడు మనసు వ్యాకులంగా ఉంటుంది కదా, ఆ విధంగానే ఆ వేటకెళ్ళిన వాళ్ళకి పిలిచినాడట కృష్ణ పరమాత్మ. వారు దోడున పోయి వనములో పలదొచ్చే ఏ మార్గమున పోయే ప్రసేనజిత్తుతో వేటకెళ్ళిన వాళ్ళు కలిపి అయ్యా మీరు ఎక్కడ వేటకెళ్ళారు, ప్రసేనజిత్తుడు ఏ తోవలో వెళ్ళాడు నాకు చెప్పండి అని వాళ్ళకు తోడ్చుకొని అరణ్యానికి మళ్ళీ కృష్ణ పరమాత్మ వెళ్ళాడు. అనివారలను అగుచో ఎంత లోపకి పోవా మృతిపసేనుని పొంది ముదమొప్పజోచి ప్రసేనజిత్తు చచ్చిపోయినాడు. ఆ శవం అక్కడ పడి ఉంది కానీ అతని దగ్గర మణి లేదు. మణికంఠమును లేక మరి మరి జోడంగా సింహమొక్కటి త్రోవ సమసి పడి అక్కడ నుండి సింహం అడుగులు పడి ఉన్నాయి. అడుగులు జాడ పట్టుకొని కొంత దూరం వెళ్తాడికి ఒక దగ్గర ఒక సింహం చచ్చిపడి ఉంది కానీ దాని దగ్గర కూడా మణి లేదు. మృతి పొంది పడి ఉన్న మృగరాజును జోడ దాని చెంతను మణి గాన రాకుండే. ముసిపడి ఉన్న సింహం దాని దగ్గర మణి లేకపోవడం, అయ్యయ్యో ఈ సింహం ఆడికి చంపేసి మడి తెచ్చి ఉంటది, దీనికి చంపేసి అప్పుడు మణి పట్టుకెళ్ళిపోండ్రని కృష్ణ పరమాత్మకి కొంచెము ఆలోచన వచ్చింది. నట నుండి పళ్ళు కామడుగులో కనపెట్టే బోవనొక గిరి బిలము అడుగులు కనిపెట్టుకొని వెళ్తారు. ఒక కొండ గ్రహి గుర్రంలోనికి ఒక ఎలుగుబంటి అడుగులు కనిపెట్టుకొని వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. ఆ బిలము వాకిటను అందరిని నిలుడనుచో ఆ బానుడైలోకి కరిగ క్రోస్తుండో. అక్కడ అతను తనతో వచ్చినటువంటి వాళ్ళకల్లా అయ్యా మీరు ఇక్కడ ఉండండి, ఈ కొండ గృహలోనికి నేను వెళ్ళొస్తానని చెప్పేసి కృష్ణ పరమాత్మ కొండ గృహలో ప్రవేశించాడు. తన తోడ రాబాడ్డ జనముల గోవాద్ద 12 దివసములో పస్తి పడి ఉండే. కానీ ఎంతవరకును రాడు కంతు జనకుండగుచో చింతించి తమవారు అంత చేరిగా. కృష్ణ పరమాత్మ కొండ గృహలోనికి వెళ్ళి 12 రోజుల వరకు మరి ఇతరులకు రాలేదు. ఈడు అయిపోయిన లోపు అని చెప్పేసి అతనితో తోడెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. వచ్చి శ్రీకృష్ణుండు వడి బిలంబున జొచ్చి రాకునికి చింతించి చీకాకు అందరూ కూడా ఉన్నారు. దొంగతనమని నింద భరించలేక లోపుకెళ్ళి ప్రాణహత్య చేసుకున్నాడు కృష్ణుడు అని కూడా అందరు కూడా మనసులో అనుకున్నారు. వచ్చిన రామను చోవారలో బలుకంగా దేవకి వసుదేవ తరుణు రుక్మిణియో. అందరూ దేవకి అయ్యో ఎంత మాట అయిపోయింది, నింద భరించలేక కృష్ణ పరమాత్మ కొండ గృహలో చెక్కి ప్రాణాంతకం చేసుకున్నాడు అని చెప్పేసి ఆ దేవకి వసుదేవులు అందరూ కూడా చాలా దుఃఖించినటువంటి వాళ్ళు అయినారు. బలరామ జాతులను బంధు జనముల గోడే గోదోచి కృష్ణుండు గుండెనని. బలరాముడు దేవకి బంధువులు అందరూ కూడా పరామర్శకొచ్చి గృహచొచ్చి మా కృష్ణుండు గుండెననుచు ఆ కొండ గృహలోనికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. దుఃఖించి వేగమున దుర్గ గుడికి నిబోయే మృక్కులుడి రీతి అందరూ కూడా మహా దుఃఖించి వాళ్ళ కులదేవత అయినటువంటి ఆ గ్రామ దేవతకి వెళ్ళి నమస్కారం చేసి పూజలు పునస్కారాలు చేసి అమ్మా మా కృష్ణుడు బతికున్నాడా లేదా కొండ గృహలో చచ్చిపోండని ప్రార్థనలు చేశారు. అమ్మ శ్రీకృష్ణుండో నెమ్మదిగా ఇల్లు చేరా భక్తిగా పూజించి బలులిత్తుమమ్మ. అమ్మా అప్పుడు నుండి బలు ఉన్నాయన్నమాట. అమ్మా దేవి గ్రామదేవత మా కృష్ణుడు గాని సజీవంగా బ్రతికి తిరిగి వస్తే నీకు బళ్ళు కోళ్ళు మేకలు గొర్రెలు కోసి నీకు పూజలు చేస్తామని ప్రార్థన చేశారట. గొల్లోడు కదా అని ప్రార్థనము చేయననియన భగవతి మణితోడ వగబాల మడుతో భగవతి ఓం జగజ్జనని మనోన్మణి ఓంకార రూపిణి కళ్యాణి అని ఆ రాజరాజేశ్వరి దేవి దుర్గా మీరేమేం ఫలిపడకనికి శ్రీకృష్ణ పరమాత్మలకు చంపినోళ్ళు లేరు, అతను ఆత్మ హత్య చేసుకున్నంత పని కూడా ఏమి లేదు. కృష్ణ పరమాత్మ బ్రతికున్నాడు, మణితోటి ఇంకొక భామామణితోటి కూడా కలిసి వస్తాడని ఆ భగవతి ఆ గ్రామ దేవత చెప్పింది. ఎంతలో పలవచ్చు చింత వల్లదని బొలుక మంతనంబున సర్వ మంగళకు మృక్కే. ఆ సర్వమంగళ స్వరూపిణైనటువంటి ఆ దేవి ఆ దుర్గకి కూడా అందరు కూడా నమస్కారాలు చేశారు.
ఆనందలై వారు ఎరిగ ఇండ్లకు మరియు అచ్చట కృష్ణుండు నటి ఈ విధంగా ఈ యాదవులందరూ సంతోషం పొందినటువంటి వాళ్ళు అయినారు. అక్కడ కొండ గృహలో జరిగినటువంటి సంగతి వినండి. అంధకారము మాగా బంధురంబయ్యుండ కందరములో దిరుగా మందరధరుండు. మందరధరుడు ఆ శిలకలేరి మీద మందరగిరి పర్వతం ధరించినటువంటి ఆ మహానుభావుడు, ఆ కృష్ణ పరమాత్మ, ఆ మహానుభావుడు ఆ కొండ గృహలో ఎలుగ చేస్తున్నాడంటే ఆ యాదవులందరూ కూడా కృష్ణుడు అవతారం ఎత్తక ముందు దేవేంద్రుడు మంద పండుగ చేసి అర్ఘ్యమిచ్చోళ్ళట. ఎప్పుడైతే కృష్ణుడు అవతారం ఎత్తినాడో కృష్ణ పరమాత్మ మీరు దేవేంద్రుడికి ఇవ్వకండి, నాకే అర్ఘ్యం ఇవ్వండి అనగానే ఈ యాదవులందరూ మంద పండుగలు చేసి కృష్ణ పరమాత్మకే అర్ఘ్యమిచ్చోడు. అప్పుడు దేవేంద్రుడు అలుకతోడన వావిరిగా రాళ్ళవాన వడిగురి ఇంపన్ గోవర్ధనగిరి నెత్తి గోవులు గోపకులు కాచి కొరకై కృష్ణ అని ఒక కవి రాశాడు ఈ పద్యాన్ని. ఆ దేవేంద్రుడు అలుకుతోడ తనకు అర్ఘ్యమివ్వలేదు, యాదవులు పండుగలు చేసి కృష్ణుడికి అర్ఘ్యమిస్తున్నారు నాకెవరని ఓ రాళ్ళతో వారసం కురిపించినాడట మధురా నగరం మీద. అప్పుడు ఈ పశువులు పిల్లలు అందరూ కూడా ఒక బాధపడుతుంటే వాళ్ళందరికీ దగ్గరికి తీసుకొని ఒక కొండకు తీసుకెళ్ళా ఆ గోవర్ధనగిరి పర్వతం మీదకెత్తి శిలకలేనితో పెట్టి వాళ్ళందరికీ తన సంరక్షణలో ఇడ్డాడట. అటువంటి ఆ మందరగిరి పర్వతం శిలకలేనితో ధరించినటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు ఈ విధముగా ఆ కొండ గృహలో దెబ్బలాడుతున్నాడు జాంబవంతుడితో. ఎచ్చోటనొక బాల హెచ్చరికను నువ్వుచోమణిని ఇలాగా అది నెనికి వెళ్తాడికి ఒక భామామణి పట్టున్నటువంటి ఆ మణిని చూశాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఉంది సమంతకమణి, ఈ బాల ఆడుకుంటుంది, ఇక్కడికి ఎలాగొచ్చిందని ఒక పరిశీలన పెట్టాడట ఆ కొండ గృహలో కృష్ణ పరమాత్మ. అది జోచి చిక్కెనని పదిలముగ నటబోయే వ్రేలాడు ఆ మణిని వేగం జాంబవతి ఉయ్యాల కట్టి ఆడుకుంటుంది ఆ మణిని. ఇక్కడ దొరికిందని దానికి పట్టుకొని లాగాడు కృష్ణ పరమాత్మ. అంత చీకటి కలిగే నా బాల భయమంది వేగంబునేడ్వంగా ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ తుగుటు ఏలకు కట్టి ఉన్నటువంటి ఆ మణిని లాగినాడు జాంబవతి దేవి కవ్వును కేకేసి ఏడ్చింది. ఎవడి గుహదోచి క్రొవ్వు వడినా సుధకో భయపెట్టుచున్నాడా భయమేమి పడుకొని ఉన్నాడు జాంబవంతుడు. అయ్యో నా కొండ గృహకు వచ్చి నా కుమార్తెకి ఎవడరా ఏడిపిస్తుందని గొప్ప కోపం తెచ్చుకున్నటువంటి వాడు అయినాడు. పరపురుషుండను చూగురుతుగా నగలేక పురుషోత్తమును బట్టి త్వరితము పరపురుషుడై వచ్చి నా కుమార్తె ఏకాంతంగా ఉంటే ఆ మణిని దొంగలిస్తాడని జాంబవంతుడు చూసి చూడకొక్క కిలకొడ్డాడట కృష్ణ పరమాత్మకి. కొట్టిన కృష్ణుండో బట్టి జాంబవు వేగ నేలపై బడగొట్టి ఎప్పుడైతే చిక్కుమనకు దెబ్బ తగిలిందో సర్వంతర్యామి స్వరూపుడికి జాంబవంతుడికి ఆ రెండు భుజాలు పట్టి ఎత్తి కొదేసి ఒక్క దెబ్బ కొట్టాడట కిందకి. అంత బలవంతుండో ఆ జాంబవంతుండో హస్తములు చే కృష్ణు మస్తకము కొట్టి. ఆ మహాఫలవంతుడు భూమికి ముందు పుట్టున్నాడు జాంబవంతుడు. బాగా భంచిత నువ్వు నా ఇంటికి వచ్చి నాకు కొడతావని పెడ రెక్కలు రెండు ఎరగదీసి రెండు గుడ్డులు గుద్దినాడు జాంబవంతుడు కృష్ణ పరమాత్మకి. అంత కృష్ణుడు వేచి వింతగా మరి తనదో హస్తంబు చేవాని ఒక గుద్దు గుద్ది మరొక గుద్దు గుద్దు మందరికి ఆ చెయ్యి పట్టి బాగా నులిపేసి ఒక్క గుద్దు గుద్దినాడు మళ్ళీ కృష్ణ పరమాత్మ జాంబవంతుడికి. ఈ రీతి వెన్నుండో ఇలా భల్లు కేసుండో ఆగారవము చేనాకారులగుచు ఇది బల్లుకుండు నేను మణిని ఎలాగైనా తీసుకెళ్తానని ఆశ్చేత కృష్ణ పరమాత్మ నా ఇంటికి వచ్చి మణిని తీసుకెళ్తాడా ఈడెవడీడనేటువంటి అహంకారం చేత బల్లుకుడు ఇద్దరు కూడా జాంబవంతుడు మహా ఘోరంగా దెబ్బలాడుతున్నారట. మహా నైపుణ్యంగా ఒకరికొకడు పోరాడుతున్నారు. పిడికిట పోటులను పిడుగు సమృద్ధులను తడవులేకను ఏమి తిలావాసి లేకుండా పిడికిడి గుద్దులు కిల్లలు తాపులు బొర్ర గుద్దులు కాళ్ళు గుద్దులు గుద్దుకుంటుంటారు కదా ఇద్దరికి. మరి అంతు లేదు, నువ్వు కింద వాసి లేకుండా కొట్టుకుంటున్నారు. బోడిరువురో గోడి బోడి సత్పులు నగచో 28 ఇలాగ జాంబవంతుడు కృష్ణ పరమాత్మ 28 రోజులు దెబ్బలాడినారట ఒకడు కూడా ఏం తీసుకోకుండా. ఇట్టి పెనుకువలోను ఇంది వరుడు గొట్టు బెట్టిదపు గృద్ధుల బలవేగమున ఇందీవరుడు సర్వ ప్రాణులకు పోషించినటువంటి లక్ష్మీదేవి భర్త అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కొట్టిన దెబ్బలకి జాంబవంతుడికి ఎముక కీలు కీలు కదిలిపోతున్నాయి.
శిథిలదే ఉండగుచు చితికిల బడి ఎంత పదిలంబుగను బాట పరికించనిట్లా. అప్పుడు కొట్టిన దెబ్బకాలు ఒళ్ళల్లో హూణమైపోయింది, జాంబవ స్థితికలు పడిపోయింది. మరి తిరగొట్టడానికి శక్తి సాలేదు కాదు. అప్పుడు అట్టి చూశాడు, అబ్బరు బాబు ఇతను అతి సామాన్యుడు కాడు, నా గృహలోని తూరి నాకు కొట్టాడంటే గొప్ప మహానుభావుడు, గొప్ప బలవంతుడు ఇతను అవుడు అని ఒక ప్రశ్న తనకు తాను వేసుకున్నాడట. అదే మన మధ్యాహ్న భాగవతంలో పోతన గారు రాశారు, తనకు తాను దేవుడవుడని కానీ తన మనసులో ప్రతిష్ఠిస్తే ఆ తక్షణమే దైవ స్వరూపం తనలో ప్రతిష్ఠించబడుతుందట. అదే వేదాంత పరంగా చెప్పారనమాట శ్రీ మహాపోతన గారు. అలాగే ఆ జాంబవంతుడు ఈ మహానుభావుడవుడు నా ఇంటికి వచ్చి నాకింత దెబ్బలు కొట్టి నాకు చైతన్యహీనుడు చేసినట్టు ఇతనెంతో గొప్పవాడు కాబట్టి ఇతను అవులైనటువంటి ఒక గుర్తు తన మనసులో పెట్టుకున్నాడు జాంబవంతుడు. భూమికి ముందుగా పుట్టి అమరులతోనూ కష్టగాటిన వాడాలక్ష్యంబుని కంటే ఘనబలుడునయ్యుండే ఆశరులతును మాడి యశిమునొల్ది తినే. దేవేంద్రుడు కంటే గొప్ప బలవంతుడు అయ్యుండి కూడా సర్వదేవతలకు జయించినటువంటి ఇంత వీరుడిని కూడా ఈ పొద్దు ఓడిపోవలసి వచ్చింది. ఈ మహాత్ముండెవడో ఇతనితో బోరుటకో సమయమెవరికి లేదు సర్వలో. ఈ మహాత్ముడు ఎవరో ఇతనితో దెబ్బలాడడానికి ఎవరికి శక్తి సాలదు, నాకు అంతకంటే శక్తి సాలదు. మనుజ మాతృడుగాడు ధనుజంతకుండనుచో దిగులుంది జాంబవుడు సామాన్య మనిషి అని కొన్ని నేను కొట్టాను కానీ ఇతను ధనుజాంతకుడు, దుర్మార్గులైనటువంటి రాక్షసుకు చంపినటువంటి కరుణామయుడు.